నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్, హీలింగ్ ప్రాక్టీషనర్. ఈరోజు మనం ఇతరుల పైన ఉండే కోపం, అసహనం రిలీజ్ చేసే ప్రత్యేకమైన ప్రాక్టీస్ చేయబోతున్నాం. అందుకు ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, దీర్ఘమైనటువంటి శ్వాసలు తీసుకోండి. స్లోగా శ్వాస తీసుకోండి, స్లోగా వదిలిపెట్టండి. ఇలా 3 సార్లు చేయండి. మీకు ఇష్టమైన, బాగా నచ్చిన ప్లేస్‌ని ఊహించుకోండి. అక్కడ మీరు చాలా ఎంజాయ్ చేసిన స్థలం అయి ఉండాలి. అలాంటి ప్లేస్‌ని ఊహించుకోండి. ఆ ప్లేస్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీరు ఇష్టమైన స్థలం కాబట్టి అక్కడ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు ఎంజాయ్ చేసిన స్థలం కాబట్టి ఆ ఎంజాయ్‌మెంట్‌ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. ఆ ప్లేస్‌కి మీకు ఎవరిపైన అయితే కోపం ఉందో వారిని ఇన్వైట్ చేయండి. అక్కడ ఉన్నట్లు ఊహించుకోండి. అక్కడికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. వారు మీ ఎదురుగా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి. నీ పైన నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా వల్ల నువ్వు ఏదైతే బాధపడి ఉంటే ఐ యామ్ సారీ. నన్ను క్షమించు. నువ్వు ఏదైతే చేశావని నేను బాధపడుతున్నానో దానిని నేను ఈ క్షణంలో వదిలేస్తున్నాను. ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పండి. మీ హృదయం నిండా ప్రేమను నింపుకోండి. అది తెల్లని కాంతి రూపంలో మీ హృదయం నిండిపోయింది. అలా తెల్లని కాంతి మీ హృదయం నుండి తెల్లని కాంతి బయటకు వచ్చి వారి హృదయంలోకి ప్రవేశించి వారి శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్లుగా భావించండి. అలా వారి శరీరం మొత్తం వ్యాపించిన తరువాత వారికి నచ్చిన ఫుడ్‌ని మీరిద్దరూ కలిసి తినండి. వారి ముఖంలో ఆనందాన్ని చూడండి. తర్వాత వారిని పంపివేయండి. మీరు మెల్లిగా 1-5 వరకు అంకెలు లెక్కపెట్టి మెల్లిగా కళ్ళు తెరవండి. ఇలా కొన్ని రోజులు మనస్ఫూర్తిగా చేయండి. వారిపై మీకున్న కోపం, మీ పైన వారికున్న కోపం కూడా పోతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.